ఈ వీడియోలో మనం మజిల్ ట్విచ్చింగ్స్ ఆర్ కండరం కొట్టుకోవటం అంటే ఏంటి, అసలు దానికి కారణాలు ఏంటి, ఎప్పుడు మనం డాక్టర్ ని సంప్రదించాలి అనేది చూద్దాం. హలో అండి, నేను మీ డాక్టర్ మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ అలవి హాస్పిటల్స్ ఐడిపిఎల్. మజిల్ ట్విచ్చింగ్స్, కండరం కొట్టుకోవటం, ఈ లక్షణం అనేది మన లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అది కంటి చుట్టూత కానివ్వండి, చంప దగ్గర కానివ్వండి, చేతిలో కాళ్ళలో. కాకపోతే ఈ సిమ్టమ్ అనేది చాలా మందికి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. 90% దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది అసలు ఎందుకు వస్తుంది అంటే, మన విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, లైక్ B12 డెఫిషియన్సీ ఉన్నా, థైమిన్ డెఫిషియన్సీ ఉన్నా, లేదా ఎక్స్ట్రీమ్ వెదర్ చేంజెస్ ఉన్నప్పుడు కానీ, లేదా ఎప్పుడైతే యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈ రకమైన లక్షణం అనేది చూస్తుంటాం. కాకపోతే 10% ఆఫ్ ద టైమ్స్ కొన్ని నరాలకు సంబంధించిన జబ్బులు ఉంటే కూడా ఇలా ఉంటాయి. లైక్ మోటార్ న్యూరాన్ డిసీజ్ కానీ, ఆర్ నర్వ్ కి సంబంధించిన ప్రాబ్లం లైక్ GBS కానీ, ఆర్ మల్టిపుల్ స్క్లీరోసిస్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఉంటే కూడా ఇలాంటి నరం కొట్టుకోవటం ఆర్ మజిల్ ట్విచ్చింగ్ అనే లక్షణం మనం ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడు మనం డాక్టర్ ని సంప్రదించాలి, ఎప్పుడు మనకి నరాలకు సంబంధించిన ప్రాబ్లం అనేది అనుకుంటాము అంటే, కొన్నిసార్లు ఈ మజిల్ ట్విచ్చింగ్ తో పాటు కొంతమందికి ఏంటంటే ఆ కండరం అనేది చాలా వీక్ అయిపోతా ఉంటుంది, ఆర్ మజిల్ లాస్ అయిపోతా ఉంటుంది. దాని వలన వాళ్ళకి వస్తువులు పట్టుకోవటంలో ఇబ్బందికరంగా, అంటే వస్తువులు జారిపోతా ఉంటాయి, ఆర్ చెయ్యి పైకి ఎత్తటంలో ఇబ్బంది ఉంటుంది, అండ్ కాలి చెప్పులు వేసుకున్నప్పుడు జారిపోతా ఉంటాయి, అండ్ నడకలో ఇబ్బందికరంగా ఉంటాయి. అండ్ ఈ లక్షణాలతో పాటు కొంతమందికి ఏంటంటే చెయ్యి కాలు తిమ్మిరెక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు మనం చూసినప్పుడు నరాల డాక్టర్ని సంప్రదించాలని. థ్యాంక్ యూ.